హరే కృష్ణ 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 హరే 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 రామ హరే హరే. హరే కృష్ణ నమస్కారం అండి. జయ ఆంజనేయ శ్రీ ఆంజనేయ ప్రసన్న ఆంజనేయ శ్రీ ఆంజనేయ ప్రసన్న ఆంజనేయ. జై హనుమాన్ జై హనుమాన్ జై హనుమాన్. ఇది వచ్చేసి పొలిమేర శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థానం, శ్రీ పొలిమేర శ్రీ వీర ప్రతాపాంజనేయ స్వామి దేవస్థానం అంటారు, లేకపోతే శ్రీ పొలిమేర వీరాంజనేయ స్వామి దేవస్థానము పావులూరు. ఇది ఇంకొల్లికి పొలిమేరలో అట్లా పావులూరుకి పొలిమేరలో ఉంటుంది. సో స్వయంగా వెలిసినటువంటి ఆంజనేయ స్వామి దేవస్థానం. తప్పకుండా అందరూ దర్శించుకొని స్వామివారి యొక్క భక్తులకు పాత్రలు కానీ తీర్థప్రసాదం తీసుకోండి. మీకు తోచినంత సాయం విరాళులకు ఇక్కడ దేవస్థానానికి సాయం చేయండి. సో మీరు ఏదైనా విరాళాలు ఇవ్వాలనుకో ఈ యొక్క కమిటీ మెంబర్స్ ఉంటారు, ఈ యొక్క ప్రధాన అర్చకులు కానీ ఈ యొక్క దేవస్థానం యొక్క ధర్మకర్తలను సంప్రదించి మీ యొక్క విస్తృతమైన రూపాయలు కానీ వెండి బంగారు కానీ, లేకపోతే మీకు తోచినంత సాయము జనగొప్పంలో కానీ విస్తృతంలో కానీ సో మీరు స్వామివారికి ఇచ్చి మీరు రసీదు తీసుకోవచ్చు. అప్పుడు మీరు చెప్పిన కానుకలు కానీ విరాళాలు దేవస్థానం ఉంటాయి. హరే కృష్ణ మర్చిపోకుండా అందరూ దర్శించుకోండి. ఇది పావులూరులో ఉంటుంది, సో ఇంకొల్లి దగ్గర. సో ఇప్పుడు మీకు ఈ కథలో వచ్చేసి మీకు రామాయణం గురించి, ఈ యొక్క దేవస్థానంలో రామాయణం గురించి బ్రీఫ్గా చెప్తాను. అన్ని బొమ్మల రూపంలో చాలా చక్కగా చెప్తాను, చూడొచ్చు మీరు. సో ఇంతకుముందు ఒక వీడియో వేసి ఆ వీడియోలో నా మూడింటికి నా స్పేస్ అయిపోయింది, అందువల్ల మళ్ళీ చూస్తాను. చూడొచ్చు. ఇది వచ్చేసి ఫస్ట్ భరతునికి శ్రీరాముల వారు పాదకులుచుట చూడండి. భరతునికి శ్రీరాముల వారు పాదకులుచుట. నెంబర్ 2 మారీచవధ చూడండి. మారీచవధ. సో ఎవరు మీకు దీనికి స్పాన్సర్ చేశారు, ఎవరు విరాళం ఇచ్చారు, ఈ యొక్క బంధువులు మీరు చూసుకోవచ్చు. సో మూడోది వచ్చేసి సీత అపహరణ. సో నాలుగు వచ్చేసి శబరి శ్రీరామునికి పనులు మెచ్చట. చూడవచ్చు, చాలా చక్కగా ఉంటుంది. శబరి శ్రీరాముని పనులు మెచ్చట. తర్వాత వచ్చేసి హనుమంతుడు రామలక్ష్మణులను కలుసుకుంటారు. సో చూడొచ్చు, చాలా చక్కగా హనుమంతుడు రామలక్ష్మణులను కలుసుకుంటారు. ఈ యొక్క బొమ్మల యొక్క చూస్తే మీకు పూర్తిగా రామాయణం గురించి, సీతారాముల గురించి, ఆంజనేయ స్వామి గురించి పూర్తిగా తెలుస్తుంది. అంత చక్కగా ఇక్కడ చెప్పబడింది. గోడ బట్టల్లో అందరికీ తెలియజేస్తున్నారు. సో ఈ యొక్క గుడి అంత ప్రత్యేకత. సో శ్రీ వీర ప్రతాపాంజనేయ స్వామి దేవస్థానం, శ్రీ పొలిమేర వీరాంజనేయ స్వామి దేవస్థానం. హనుమంతుడు రామలక్ష్మణులకు కలుసుకుంటారు. ఈ తర్వాత వచ్చేసి వాలి సిగ్రీవుల యుద్ధం. సో సిగ్రీవుల యొక్క యుద్ధం చూడాల్సింది. సిగ్రీవుల యొక్క యుద్ధం. సో అట్లా చాలా చక్కగా ఉంటుంది ప్రతి ఒక్కటి. సో హనుమంతుడు సముద్రంలో దాటుతారు. చూడచ్చు, హనుమంతుడు సముద్రంలో దాటుతారు. సో ఎవరు స్పాన్సర్ చేసింది కూడా మీరు వీడియో పాస్ చేసుకుని చూసుకోవచ్చు చక్కగా. సో మీరు పైకి కనిపించవచ్చు దాంట్లో. సో వేరే మీరు నేను ఇక కథ గురించి మాకు చూసుకోండి. స్పాన్సర్ అంటే అది కనిపించబడుతూ మీరు చదువుకోండి. హనుమంతుడు సముద్రంలో దాటుతారు. సో ఎవరు మనకు సహాయం చేస్తూ ఉంటుంది. అంటే అది దీనికి సంబంధించిన దాతలే ఉండొచ్చు. బొమ్మల సంబంధించిన దాతలు హనుమంతుడు సీతాదేవికి ముద్రకని ఇచ్చారు. ముద్రికని ఇచ్చారు. అంటే అది ఆ సీతను అపహరించినప్పుడు ఇచ్చారు. నెక్స్ట్ ఇది లంకా దహనం. సో హనుమంతుడు లంకా దహనం. సో హనుమంతుడి యొక్క గొప్పతనం, హనుమంతుడి యొక్క వీర ప్రతాపం, హనుమంతుడి యొక్క శక్తి సామర్థ్యాలు చెప్పడానికి ఆయన అంత భగవంతుడు, అంత శక్తివంతుడు, ఎంత భక్తుడు, పరమభక్తుడు తెలుస్తుంది. సో ఏం తలుచుకున్నా ఏదైనా చేయగలదు, అంత శక్తివంతుడు, మహాశక్తివంతుడు కూడా. లంకా దహనం. సో వచ్చి శ్రీరామునికి హనుమంతుడు చూడమని మెచ్చుతారు. శ్రీరామునికి హనుమంతుడు చూడమని మెచ్చుతారు. శ్రీరామునికి గుర్తుగా అక్కడ చూడమని మెచ్చుతారు. సో అదేవిధంగా వారధి కట్టేట చూడవచ్చు. ఇది వారధి కట్టేట చూడవచ్చు. మీ వీడియో పాస్ చేసుకొని చూసుకోండి. కానీ వీడియో చూసుకుంటే ఎక్కడైనా అడ్వర్టైజ్మెంట్ అయినప్పుడు స్కిప్ కాకుండా, వీడియో స్కిప్ కాకుండా దయచేసి చూడండి ప్లీజ్. అయితే నేను కొట్టినటువంటి గొప్ప సపోర్ట్ చేసినప్పుడు. సో ఇది విభీషణ శరణాగతి. కుంభకర్ణ యుద్ధం. అదే చూడవచ్చు. కుంభకర్ణ యుద్ధం చూడవచ్చు. అది సరిగ్గా మీకు కనిపించబోతుంది. కుంభకర్ణ యుద్ధం. ఉంటుంది. సో ఇది వచ్చేసి హనుమంతుడు సంజీవి పర్వతం నుంచి వచ్చింది. హనుమంతుడు సంజీవిని
సంజీవి పర్వతం తెచ్చుట, హనుమంతుడు సంజీవి పర్వతం తెచ్చుట. చూడచ్చు ఇక్కడ చక్కగా ఉంటుంది. హనుమంతుడు సంజీవి పర్వతం తెచ్చుట, జీవి చూపిస్తాంత అది చూపించాను కదా, కుంభకర్ణ ఉంటుంది. ఇది హనుమంతుడు సంజీవి పర్వతం తెచ్చుట. ఇది వచ్చేసి ఇంద్రజిత్ తీర్థం. ఇంద్రజిత్ తీర్థం సో స్పాన్సర్లు ఎంత ఉంటారు ఇక్కడ చూడొచ్చు మీరు, స్పాన్సర్లు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి రావణ యుద్ధం. రామరావణ యుద్ధం అండి, రామరావణ యుద్ధం చూడొచ్చు. రామరావణ యుద్ధం అండి, రామరావణ యుద్ధం చాలా చక్కగా ఉంటుంది. ఇక్కడ కింద ఫోటోలు పెట్టారు. అది వచ్చేసి సీతాదేవి అగ్ని ప్రవేశం చూడొచ్చు. సీతాదేవి అగ్ని ప్రవేశం చూడొచ్చు, చాలా చక్కగా ఉంటుంది. సీతాదేవి అగ్ని ప్రవేశం. ఇది వచ్చేసి పుష్పక విమానంపై అయోధ్యకు వెళ్తారు. పుష్పక విమానంపై అయోధ్యకు వెళ్తారు. పుష్పక విమానంపై అయోధ్యకు వెళ్తారు. సో ఇది వచ్చేసి శ్రీ రామ పట్టాభిషేక విగ్రహదాతలు, శ్రీరామ పట్టాభిషేకం. సో స్వామివారి దర్శించుకోవచ్చు మీరు. సో ఇప్పుడే మనకు తలుపు తీశారు సీతారాముల లక్ష్మణ్ యొక్క విగ్రహాలు. సో దర్శనం చేసుకోండి. సో సీతారామ లక్ష్మణులు చాలా అద్భుతంగా దర్శనం ఇచ్చారు మనకు. శ్రీ సీతారామ లక్ష్మణులు శ్రీ పొలిమేర వీరాంజనేయ స్వామి దేవస్థానంలో సీతారామ లక్ష్మణ్ యొక్క విగ్రహాలు. ఆయన యొక్క భగవంతుని దర్శించుకోండి, దర్శన భాగ్యం కల్పించారు. సో ఇది శ్రీరామ పట్టాభిషేకం చూడచ్చు. శ్రీరామ పట్టాభిషేకం. సో వచ్చిన జాతర చూడొచ్చు. జాతరలు ఎవరు ఇచ్చారో వాళ్ళు పేరు చూసుకొచ్చాను. సో వీడియోలో మీకు అన్ని చూపించాను జాతర గురించి. రేపు ఏదన్నా వీడియో పార్ట్ చేసుకుని చూసుకోవచ్చు. వీడియో పార్ట్ చేసుకుని చదువుతుంది. చదివేయడం చుట్టుపక్కల కూడా ఉంది, చూడొచ్చు. హనుమాన్ గురుదేవ చరణం చదువుతుంది. చాలా బాగుంది, చక్కగా ఉంటుంది. సో స్వామివారి యొక్క కావాలని దర్శనం చేసుకోండి. సో చాలా చక్కగా ఉంటుంది. సో మీరు ఏమైనా విరాళాలు ఉంటే హుండీలో విరాళాలు ఇవ్వండి. భక్తులు తమ యొక్క కానుకలు స్వామివారి హుండీది, భక్తులు మొక్కుబడులు కానీ కానుకలు కానీ హుండీలో వేయాలి. వేస్తే అప్పుడు దేవస్థానం చెందుతుంది. సో తర్వాత వచ్చేసి మీరు శ్రీరామచంద్రుడు ఆంజనేయ స్వామిని ఆలింగనం చేసుకుంటారు చూడండి. శ్రీరామచంద్రుడు ఆంజనేయ స్వామిని ఆలింగనం చేసుకుంటారు. శ్రీరామచంద్రుడు ఆంజనేయ స్వామిని ఆలింగనం చేసుకుంటారు చూడండి. నెక్స్ట్ తర్వాత వచ్చేసి సువర్చల కళ్యాణం ఉంటుంది. సువర్చల కళ్యాణం తర్వాత వచ్చేసి ఆంజనేయ స్వామి వారు గంధమాదన పర్వతములకు వెళ్ళి తపస్సు చేసుకున్నారు. సో ఆంజనేయ స్వామి వారు గంధమాదన పర్వతములకు వెళ్ళి తపస్సు చేసుకున్నారు. సో ఇట్లా గంధమాదన పర్వతములకు వెళ్ళి తపస్సు చేసుకున్నారు ఆంజనేయ స్వామి చూడచ్చు. సో ఇది వచ్చేసి చూడొచ్చు.
పరమశివుడు పార్వతీదేవికి రామాయణ ఉపదేశం చేయటం. పరమశివుడు పార్వతీదేవికి రామాయణ ఉపదేశం చేయటం. చూడండి, శివుడే సాక్షాత్తు శివుడే పార్వతీదేవికి రామాయణం గురించి చెప్తున్నాడు. సో అంత గొప్పది రామాయణం అంటే, చాలా గొప్పది. బ్రహ్మ విష్ణు మహేశ్వరు అంటారు కదా, బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు. మహేశ్వరుడు కూడా సో ఈ యొక్క భగవంతుడు అవతార రూపం ఎత్తుతారు కాబట్టి ఒక్కొక్క అవతారానికి ఒక్కొక్కరు తన యొక్క భగవంతుడి గురించి చెప్తారు అన్నమాట. సో అది ఆ యొక్క భగవంతుడు పరమశివుడు పార్వతీదేవి చెప్తారు. పార్వతీ పరమేశ్వరుడు పార్వతీ తెలియదు కాబట్టి సో భగవంతుడు ఒకడే, కానీ అమ్మవారైనా సో ఆ యొక్క రామాయణంలో నాకు చరిత్ర గురించి చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి పుత్రకామేష్టి యాగం. పుత్రకామేష్టి యాగం అండి, చూడొచ్చు. పుత్రకామేష్టి యాగం తర్వాత వచ్చేసి శ్రీరామ జననం. చూడొచ్చు. అంటే కొద్దిగా మీకు శ్రీరాముడు పుట్టినప్పుడు అంటే ఫస్ట్ ఇక్కడి నుంచి రావాలి. సో నేను అటుపక్క నుంచి వచ్చే ఎంట్రన్స్ దగ్గరికి ఎంట్రన్స్ నుంచి అది ఉంది, అందులో నాకు చేశాను. మీరు అర్థం చేసుకోండి. శ్రీరామ జననం చూడొచ్చు. శ్రీరామ జననం తర్వాత వచ్చేసి రామలక్ష్మణులను తన వెంట పంపమని విశ్వామిత్రుడు దశరథుడు కోరుతాడు. రామలక్ష్మణులను తన వెంట పంపమని విశ్వామిత్రుడు దశరథుని కోరుతాడు. చూడచ్చు. వచ్చేసి తాటకి సంహారం. నెక్స్ట్ వచ్చేసి తాటక సంహారం అయిన తర్వాత నెక్స్ట్ అహల్య శాప విమోచనం. అహల్య శాప విమోచనం. ఇది వచ్చేసి శివధనుర్భంగం. చూడండి ఇంత చక్కగా ఇది బొమ్మల రూపంలో చాలా చక్కగా ఈ యొక్క శ్రీ వీరాంజనేయ సందర్భంలో చెక్కబడినది. బాగా చక్కగా దీన్ని కట్టినారు. దీనికి చాలా గొప్ప విషయం ఇది. సో అన్ని చోట్ల ఉండదు, కొన్ని చోట్ల ఉంటుంది, అన్ని చోట్ల ఉంటుంది. శివధనుర్భంగం. తర్వాత ఇది సీతా కళ్యాణం. చూడండి, సీతా కళ్యాణం, సీతారాముల కళ్యాణం ఉంటుంది కదా, సీతా కళ్యాణం. ఇది వచ్చేసి శ్రీ ఆంజనేయ స్వామి ధ్యానం. అంటే ఇది ఇక్కడ కొంచెం స్టూల్ ఒకటి పెద్దది. సో దీనికనే నా లగేజ్ పెట్టుకున్నాను. చూడచ్చు. సో శ్రీ ఆంజనేయ స్వామి ధ్యానం చూడచ్చు. ఆంజనేయ స్వామి ధ్యానం. తర్వాత వచ్చి శ్రీ ఆంజనేయ స్వామి సూర్య భగవాను మింగబోవు. శ్రీ ఆంజనేయ స్వామి సూర్య భగవాను మింగబోవు. చూడచ్చు. శ్రీ ఆంజనేయ స్వామి సూర్య భగవాను మింగబోవు. అద్భుతంగా ఉంది కదండి సూర్యుని మిగతా. సీతారాముల గంగను దాటుతాం. చూడచ్చు. సీతారాముల గంగను దాటుతాం. సో అది విషయం. ఇది మొత్తం ఇది ఇట్లా ఉంటుంది. సో మొత్తం మిగతా వీళ్ళు ఈ యొక్క గుడికి, ఈ యొక్క దేవస్థానానికి, శ్రీ పొలిమేర వీరాంజనేయ స్వామి దేవస్థానానికి సహకరించినటువంటి దాతలు అండి. దీని ముందు ఒక వీడియోలో కూడా చేసిన, ఆ వీడియో చూసుకోండి. సో ఇది మీరు హుండీ అండి, స్వామివారి యొక్క హుండీ. ఎవరైనా భక్తులు తమ యొక్క మొక్కుబడులు, కానుకలు ఈ హుండీలో వేసి స్వామివారి యొక్క కృపకు పాత్రలు కానీ స్వామివారి యొక్క దేవస్థానానికి సాయం చేయండి. మీకు ఏదైనా సాయం కావాలంటే అక్కడ మనకు సమాచార కేంద్రం ఉంది, టికెట్ కౌంటర్ ఉంది. టికెట్ కౌంటర్లో సమాచార కేంద్రంలో మీరు అడిగి తెలుసుకోండి దేవస్థానం గురించి. మీరు టికెట్లు తీసుకొని మీ యొక్క అర్చనల అభిషేకాలు ఈ యొక్క వీరాంజనేయ చేసి మీ యొక్క స్వామివారికి కొబ్బరికాయ, సో పసుపు కుంకుమ, ఈ కర్పూరము, అగరబత్తులు, ఇంకా తమలపాకులు అన్నీ తీసుకొస్తారు కదా. తీసుకొని వచ్చేసి మీకు వచ్చిన సాయం మీ శక్తి కొద్దిగా మీరు తీసుకొని వచ్చి స్వామివారికి సమర్పించి దర్శనం చేసుకొని తీర్థప్రసాదం తీసుకొని మీరు స్వామివారి కృపకు పాత్రలు కండి. అదేవిధంగా మీకు వచ్చిన సాయం హుండీలో కానుకలు ఇవ్వచ్చు, సాయం చేయండి. ఈ యొక్క దేవస్థానానికి
విరాళాలు ఇచ్చి ఆదుకోండి. అదే విషయం. ఎందుకంటే ఇది దేవస్థానం చాలా బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతుంది. సో ఇది కూడా శ్రీ శృంగేరి జగద్గురు సంస్థానం ఆధ్వర్యంలో నడుస్తున్నది. సో ప్రతి ఒక్కరూ విరాళాలు ఇచ్చి ఈ యొక్క గుడిని అభివృద్ధి చేస్తూ ముందుకు తీసుకెళ్ళండి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. జై హనుమాన్, జై హనుమాన్, జై హనుమాన్, జై హనుమాన్, జై హనుమాన్, జై హనుమాన్. అదండి, ఇది ఇంత పెద్ద దేవస్థానం చాలా చక్కగా ఉంటుంది. సో ఎప్పుడైనా ఏదైనా కార్యక్రమాలు, శుభకార్యాలు, పండుగలు, బొబ్బారు జరిగినప్పుడు, సో హనుమత్ జయంతి ఉత్సవాలు జరిగినప్పుడు ఇక్కడ బ్రహ్మాండంగా ఒక క్యూ పద్ధతి ఉంటుంది. క్యూ పద్ధతిలో అందరూ వచ్చేసి దర్శనం చేసుకోవచ్చు. ఇట్లా వచ్చి దర్శనం చేసుకుంటారు. ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఇట్లా వెళ్ళి దర్శనం చేసుకుంటారు. సో ఇది సీతారాముల యొక్క మందిరం చూపించాను. ఇది వచ్చేసి ఆంజనేయ స్వామి స్వయంగా వచ్చిన ఆంజనేయ స్వామి చూడొచ్చు. సో ప్రతి ఒక్కరు మీరు మీకు తోచినంత సహాయం చేయండి. ఈ యొక్క ఆంజనేయ స్వామిని దర్శించుకోండి. కొద్దిగా పెడతాను. సో చూడొచ్చు, మీరు స్వయంగా కలిసినటువంటి కొన్ని 120 నుంచి 130 సంవత్సరాలు ఈ యొక్క కాలం గడిచింది. ఈ యొక్క స్వయంగా వచ్చినటువంటి శ్రీ పొలిమేర వీరాంజనేయ స్వామి వారి దేవస్థానం. సో చక్కగా దర్శించుకోండి. అటు ఇంకొల్లు పొలిమేర, అటు పావులూరు పొలిమేరలో వేసినటువంటి స్వయంగా వచ్చినటువంటి శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థానం. తప్పకుండా అందరూ దర్శించుకోండి. స్వామివారి కృపతో తప్పకండి. మీరు ఎక్కువ వచ్చినంత శక్తి కొద్దిగా ఈ యొక్క దేవస్థానానికి విరాళాలు ఇచ్చి సహాయం చేయండి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే. జై శ్రీకృష్ణ పరమాత్మ జై. జై హనుమాన్, జై హనుమాన్, జై హనుమాన్. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. సో కానుకలు కూడా ఉంటాయి. మీకు నచ్చినంత కానుకలు, తోచినంత కానుకలు వేయచ్చు. అది విషయం. సో అక్కడ సీతారాముల యొక్క కళ్యాణం మందిరం, సీతారాముల యొక్క అది సీతారాముల యొక్క మందిరం. సో ప్రతి ఒక్కరు సహాయం చేయండి, దర్శించుకోండి. సో ఇక్కడ ఇది ప్లేసెస్ మీకు ఇటు నుంచి వెళ్తే శివాలయం వస్తుంది. శివాలయం వెళ్ళి దర్శించుకోవచ్చు. సో అది మందిరం అన్ని చాలా చక్కగా ఉంటుంది.